అందరికీ నమస్కారం. నరసింహ తెలుగు ట్రావెలర్ తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా నాగర్ కర్నూల్ మండలం కొల్లాపూర్ గ్రామం సోమశిలకు వచ్చాము. మేము ఇప్పుడు ఈ వెనుక ఉన్న హోటల్లో దిగుతున్నాం. అతి చక్కటి ప్రకృతి సంబంధించిన ప్రాంతం మీకు చూపెట్టబోతున్నా, చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టయితే ఈ కొండలు ఏవైతున్నాయో జూరాల ప్రాంత గేట్లు ఇప్పినప్పుడు ఈ కొండలు మాత్రమే కనిపిస్తాయి. ఈ కార్లు మనుషులు ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు నీళ్ళు లేవు కాబట్టి ఇక్కడ దాకా వచ్చాము. ఆ గేట్లు ఎత్తితే మాత్రం పూర్తిగా నీళ్ళతో నిండిపోతుంది. ఇక్కడ కొంతమంది దీపాలు అమ్ముతూ ఉన్నారు. ఇవి తీసుకెళ్ళి మనం నదిలో వదిలిపెడితే మంచి జరుగుతుందని నమ్మకం. అది ఇక్కడ దగ్గర కొన్ని 3 నదులు 4 నదులు కలుస్తాయని అంటున్నారు. ఇప్పుడు కనిపించే పడవలో మనం బయలుదేరుతాం. జూరాల ప్రాజెక్టు గేట్లు తెరవలే కాబట్టి మనకు ఆ కొండ కింద తెల్లగా గీతలా కనిపిస్తుంది కదా. ఆ గేట్లు వదిలిపెడితే నీళ్ళు అక్కడి వరకు ఉంటాయి. ఇప్పుడు వదిలిపెట్టలే కాబట్టి ఇక్కడ మనుషులు ఇక్కడ దాకా వచ్చారు. పడవలు ఉడికి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. అయితే పడవ 5 మంది 6 మంది ఉంటే తీసుకెళ్లరు. ఒక మినిమం 15 మంది నుంచి 20 మంది వరకు జమ అయిన తర్వాత అక్కడి నుంచి సంగమేశ్వర ఆలయానికి తీసుకెళ్తారు. సోమశిల సంగమేశ్వర ఆలయం హైదరాబాద్ నుండి వీకెండ్ ట్రిప్ నాగర్ కర్నూల్ జిల్లాలోని సోమశిల జలాశయం మంచి వీకెండ్ స్పాట్ ఇది. హైదరాబాద్తో పాటు చుట్టుపక్కల వారికి అద్భుతమైన విహారయాత్ర. ఆ ప్రదేశం గురించి ఇక్కడ చెప్పుకుందాం. హైదరాబాద్ నుండి 1-2 రోజుల్లో వెళ్ళి రాగల అందమైన పర్యాటక ప్రదేశాల్లో సోమశిల రిజర్వాయర్ ఒకటి. ఇది నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలో ఉండే అందమైన కృష్ణానది బ్యాక్ వాటర్స్ ప్రాంతం. దీంతో ఇక్కడ పచ్చదనంతో నిండిన ప్రకృతి దృశ్యాలకు కొదవే లేదు. మరోవైపు తెలంగాణ టూరిజం సైతం ఈ ప్రాంతంలో పలు కాటేజీలు ఏర్పాటు చేయడంతో ఇటీవల కాలంలో ఇది గొప్ప. ఇక్కడ ఉన్న నీళ్లు ఎక్కడికి వెళ్తున్నాయి, ఎక్కడ మనకు లోకల్ ప్రాంతం వాళ్ళు చెప్తారు. సరే, ఇక్కడ నీళ్లు ఈ వాటర్ ఎక్కడికి వెళ్తున్నాయి? ఇక్కడ జూలాల నుండి శ్రీశైలం పోతున్నాయి. శ్రీశైలం నుండి ఇస్తే సాగర్ పోతాయి. అయితే ఈ వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఇక్కడ బొంబాయి నుండి కర్ణాటక వస్తాయి. కర్ణాటక నుండి ఆల్మట్టి నుండి వస్తాయి. ఇక్కడ నారాయణపేట, ఇక్కడ నుంచి శ్రీశైలం వెళ్ళిపోతాయి. సోమశిల సంగమేశ్వరం ఇక్కడ నుండి శ్రీశైలం పోతాయి. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఫుల్ అయింది అనుకో సాగర్ పోతాయి. అక్కడ ఇస్తారు. వర్షాలు బాగా వస్తే వర్షాలు బాగున్నప్పుడే నీళ్లు వస్తాయి పైకి. ఆ నీళ్లు ఎక్కువ అయినప్పుడే కిందికి వదులుతారు. డ్యామ్ ఎత్తారు గేట్లు. అట్లా ఇప్పుడు నీళ్లు లేవు, తక్కువనందుకు ఎట్టే ఉన్నాయి. పడవ పోవాలంటే ఇప్పుడు నుండి 1 కిలోమీటర్ ఉంటుంది అంతే పోనీకి. పడవ వస్తుంది ఇప్పుడు సంగమేశ్వరం పోనీకి పడవ వస్తుంది. అక్కడ ఆలయం ఉందా? అక్కడ ఆలయం ఉంది. అప్పుడు ధర్మరాజు తాపించినది ఆపలింగాన్ని పెట్టినరు. అది ఇప్పుడు శివలింగం రాయలేక మారింది.
ఇప్పుడు ఉండేది దాని పవిత్రమే ఇప్పుడు అందరు జనం అంతా ఆడిపోవడం ఎక్కువ. లేకపోతే పోగవుతుండ్రి కొన్ని సోమశిలనే ఉంది. ఇప్పుడు జ్యోతిలింగాలు ఉన్నాయి సోమశిల. అది కాక ఇప్పుడు తేలినందుకు అది 6 నెలలు 7 నెలలు నీళ్ళు ఉంటది, 4 నెలలు గంట ఉంటది. ఇప్పుడు మేము దేవాలయానికి వెళ్తాం. ఏ దేవుడు ఇక్కడ? శివాలయమే, శివుడే అక్కడ కూడా శివుడే. ధర్మరాజు తాపించినది అది. మాది ఇక్కడ సోమశిల బార్డర్. అది ఆంధ్ర బార్డరు, తెలంగాణ బార్డరు, సరిహద్దులో సరిహద్దు. థ్యాంక్స్. అంతేకాకుండా పర్యాటక రంగం పరంగా కాస్త గుర్తింపు సాధించింది. సరైన ప్రణాళికతో వెళ్ళొస్తే ఈ సోమశిల రిజర్వాయర్ గొప్ప పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. అలాంటి అందమైన సోమశిల గురించి మరింత తెలుసుకుందాం. ఇప్పుడు మన ఈ పడవలో 15 మంది అందరూ ఒకసారి జమ అయినప్పుడు బయలుదేరుతుంది. ఒక్కొక్కరికి 100 రూపాయలు తీసుకుంటారు. ఒక వాహనానికి కూడా 2 వీలర్ వాహనానికి కూడా 100 రూపాయలు తీసుకుంటారు. ఇక్కడి నుంచి మన తర్వాత ఆటోలో బయలుదేరితే అప్ అండ్ డౌన్ పోయి రావడం కోసం అది 100 రూపాయలు తీసుకుంటారు. మనం ఇప్పుడు తెలంగాణలోని నాగర్ కర్నూలులో పడవ ఎక్కినాము. ఇది దాటిన తర్వాత రాయలసీమ, ఆంధ్ర రాయలసీమలో సంగమేశ్వర ఆలయానికి బయలుదేరుతాను. ఈ నీళ్లు ఈ జూరాల ప్రాజెక్టు గేట్లు ఎత్తినప్పుడు ఈ పడవకు చాలా దూర ప్రయాణం ఉంటుంది. ఇప్పుడు దగ్గర మనకు ఉంటుంది.
పడవ దిగిన తర్వాత ఆటోలో ఎక్కినాము. ఈ రోడ్డు బాగా లేకపోవడం వల్ల మేము వీడియో తీయలేకపోయినాం. ఇప్పుడు మనము రాయలసీమలోని సంగమేశ్వర ఆలయానికి బయలుదేరుతూ ఉన్నాం. ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఆటోలో బయలుదేరుతున్నాం. ఈ చక్కటి అందమైన కొండలు, సరస్సులు, నదులు చూస్తూ ఉన్నాం. సంగమేశ్వర ఆలయం అయితే 2వ వీడియోలో ఉంటుంది. అప్పటి వరకు ఈ ప్రాంతం చూడండి. నాగరికర్లో ఒక గుడి, రాయలసీమలో ఒక గుడి. నెక్స్ట్ వీడియో, సెకండ్ వీడియోలో రాయలసీమలోని సంగమేశ్వర ఆలయం చూద్దాం. మనకు కనిపించేది ఆలయం అది పార్ట్ 2లో ఉంటుంది. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.